ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, చిన్నతనంలోనే నా కూతురు నాకు దూరం అయిపోయింది. తను ఎక్కడుందో, ఎప్పుడు నా దగ్గరకు వస్తుందో మీరే నాకు చెప్పాలి స్వామి. చిత్రం. ఆ శివయ్య లీలలే విచిత్రం. బిడ్డ దూరమైందా? ఎవరు చెప్పారు తల్లి? చిన్ననాడు నీ కంటికి దూరమైంది. అది ఆ పాప కర్మఫలం. తరువాత నీ కంటి ముందుకొచ్చింది కదమ్మా. మా కళ్ళ ముందుకొచ్చిందా? ఎవరు స్వామి? మా పాప దూరమైన దగ్గర నుంచి ప్రతి క్షణం తన కోసం మేము వెతుకుతూనే ఉన్నాము. కానీ ఎక్కడా తన జాడ కనిపించలేదు. చర్మచక్షువులు అసలైన వెలుగును చూడలేవు నాయనా. అందుకే మీ బిడ్డ మీ పక్కనే ఉన్నా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏంటి? వాళ్ళ బిడ్డ వాళ్ళ పక్కనే ఉందా? ఎవరు స్వామి? ఎక్కడుంది? ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? చెప్పండి స్వామి, నేను వెళ్ళి వెతుకుతాను. నన్ను నేనే వెతుక్కుంటే ఎవరికి దొరుకుతాను? చూడండమ్మా, కంటితో కాకుండా మనసుతో చూడండి. మీ బిడ్డ మీకు తెలుస్తుంది. ఆమె చిరునవ్వు మీ కంటికి కనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఓం. మీ బిడ్డ మీ పక్కనే ఉన్నా మీరు తెలుసుకోలేకపోతున్నారు. చూడమ్మా, కంటితో కాకుండా మనసుతో చూడండి. ఒరే ఆది, నాన్న, గుళ్ళో స్వామీజీ చెప్పిన దాని గురించి ఆలోచించి గుండమ్మ బాధపడుతున్నట్టుందిరా. అవును నాన్న, ఈరోజు నా కూతురు పుట్టినరోజు. పైగా నీ పేగు తెంచుకొని పుట్టిన నీ బంధం నీ దగ్గర ఉందని స్వామీజీ అంటే మా కూతురు మా దగ్గర ఉన్నట్టే కదా. అది ఎలా తెలుస్తుందో తెలియట్లేదు నాన్న. అంతకు మించి ఆయనేం చెప్పడం లేదు. స్వామీజీ కాదు, నీ కూతురెవరన్నది నీకు తెలియాలంటే ఒకటి నేను చెప్పాలి, రెండోది ఆ దేవుడే దిగొచ్చి చెప్పాలి. మేము చెప్పం. ఆ దేవుడు దిగివచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ అవకాశమూ లేదు. ఆ గుండమ్మ తనకి దూరమైన కూతురు కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఇలాగే ఏడుస్తూ ఉండాలి. ఒరే, తనలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాన్రా. ఏదో ఒకటి చేసి తన నా మూడ్లోంచి బయటికి తీసుకొని రారా. గుండు, ఏంటండి? ఎందుకలా ఉన్నావు? ఏం లేదండి, చెప్పండి. ఇవాళ మన అమ్మాయి పుట్టినరోజు కదా, నాకు అర్జెంటుగా సేమియా పాయసం తినాలనుంది. ఏంటి బావుగారు, గుండం మీద మూడవుట్లో ఉంటే ఇప్పుడు సేమియా పాయసం అంటున్నారు? మనసు బాగాలేనప్పుడే మనిషి యాక్టివ్గా ఉండాలి కదమ్మా. గుండు, నువ్వేం చెయ్యక్కర్లేదులే, నేనే పాయసం చేసి తీసుకొస్తాను, సరేనా? ఏంటి పెదనాన్న మీరా? మీకేమొచ్చు? వంటలన్నీ నేర్చుకునే చేయాలమ్మా. చేసుకుంటూ పోతే అదే వస్తుందమ్మా. ఒరే, నువ్వెళ్ళరా. సరే. మావయ్య, ఈయనేదో అంటుంటే మీరు కూడా ఏంటి మావయ్య? సర్లేండి, సేమియా పాయసం కావాలి అంతే కదా, నేనే చేస్తాను.
గుండు, ఏం అవసరం లేదు, నేను చేస్తాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. హా, ఎలా చేస్తారు? మీకేం తెలుసని? సరే సరే, సేమియా కొలత ఎంత వెయ్యాలో తెలుసా? సేమియా ఎంత కొలతలో వెయ్యాలో మీకు తెలుసా అని అడుగుతున్నాను. సరే, ఎంతసేపు వేయించాలి అది తెలుసా? ఎంత సేమియాకి ఎన్ని పాలు వెయ్యాలో మీకు తెలుసా? మన ఇంట్లో వాళ్ళందరికీ కలిపి ఎంత సేమియా సరిపోతుందో మీకు తెలుసా? ఏం తెలుసండి మీకు? తెలుసా తెలుసా అని అడగకపోతే చెప్పొచ్చు కదా. పెద్దమ్మా, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? గొడవ పడ్డం లేదు. పెదనాన్న గారికి సేమియా పాయసం తినాలని ఉందట. పెద్దమ్మని చేయమంటే డల్ గా ఉందని చెప్పి ఆయనే చేస్తాను అని చెప్తున్నారు. పల్లవి, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటి సార్, మీరు పాయసం చేయడం ఏంటి? స్టవ్ వెలిగించాలంటే బర్నర్ ని లెఫ్ట్ వైపు తిప్పాలో రైట్ వైపు తిప్పాలో తెలుసా మీకని? ఎందుకు తెలీదు? అది అది త్వరగా చెప్పు నాన్న, ఎటుపక్క తిప్పాలి? అది రైట్ టు లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. హా, అది పరిస్థితి. మీరు సేమియా పాయసం చేసేస్తారు. ఉండండి, నేను తీసుకొస్తా. అమ్మా అమ్మా పల్లవి, నువ్వెలా చేస్తావమ్మా? నీకేం తెలుసని? సేమియా కొలతలు తెలుసా? ఎంత వండాలో తెలుసా? నాకు తెలుసు. మనందరికీ సరిపోయి సేమియా పాయసం చేయాలంటే సుమారు 400 గ్రాముల సేమియా కావాలి. అంతే కదమ్మా? అవును, ఎగ్జాక్ట్లీ అవే కొలతలు. సరే, నేను చేసి తీసుకొస్తాను. మ్, రా గీత. అమ్మా గుండమ్మా, ఏంటమ్మా ఇది? జనరల్గా తల్లి నుంచి ఆడపిల్లలు వంటలు నేర్చుకుంటారు, కొలతలు అవి తెలుసుకుంటారు. తను నువ్వు అనుకున్న కొలతలే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తోంది. మీరిద్దరూ ఏదో తల్లి కూతురులు అన్నట్టు. అవును నాన్న, గుండమ్మ అనుకున్న కొలతలు పల్లవి ఎలా చెప్పగలిగింది? హా, ఇది మరీ బాగుంది బావుగారు. పాయసం చేయటం వస్తే ఎవ్వరైనా చెప్తారు. కాబట్టి మనుషుల్ని బట్టి కొలతలు మారుతూ ఉంటాయి. అంత మాత్రాన పల్లవి, గుండమ్మ ఇద్దరు తల్లి కూతుళ్ళైపోతారా ఏంటి? మీ పిచ్చితనం కాకపోతేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.